వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు సీనియర్ అడ్వకేట్ జైభీం శ్రీనివాస్ గారు మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, నిన్న జడశ్రావణ్ గారికి సంబంధించిన ఒక ఇష్యూతో ఒక మహిళ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో జేబీబీ పార్టీ జడశ్రావణ్ గారిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మీడియాలో కూడా వచ్చింది ఈ రోజు. అవును సార్, అవును. దానికి వెంటనే జడశ్రావణ్ గారు పార్టీ స్పందిస్తూ కూటమి గవర్నమెంట్ తనను అరెస్టు చేసేందుకు కుట్రలు చేస్తోంది, పోలీసు ఫిర్యాదులు ఇప్పిస్తోంది అనేసి కూడా ఆయన ఒక మీడియాకు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు కూటమి అతని యొక్క పోస్ట్ చేశాడండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి జడశ్రావణ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముందనుకుంటున్నారు? అతను ఎఫ్బీలో పోస్ట్ చేసింది మొత్తం పచ్చి అబద్ధం అండి. కూటమి ప్రభుత్వం కనుక అతను అరెస్ట్ చేయాలనుకుంటే, నేను ఈ సందర్భంగా మన సమాజానికి ప్రజలకు కూడా ఒక చిన్న విషయం మీ ద్వారా తీసుకొస్తున్నానండి. అతను కొన్ని రోజుల క్రితం, 10 రోజుల క్రితం, కొన్ని రోజుల క్రితము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వంగలపూడి అనిత గారిని కించపరుస్తూ, అవమానపరుస్తూ, ఇష్టారాజ్యంగా గొడ్డగాల్చి మేదేశ మాటలు మాట్లాడాడు. అదొకటి. మరొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను కూడా కించపరుస్తూ, అవమానపరుస్తూ, రాష్ట్ర డీజీపీ గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అదే విధంగా కర్నూలు రేంజ్ డిఐజీ గారైన కోవి ప్రవీణ్ గారిని కూడా బ్లాక్మెయిల్ చేయడము, పోలీస్ వ్యవస్థ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, అవమానపరచడం, ఇలాంటి వ్యాఖ్యలు మొత్తం చేశారండి. ఆ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు మొత్తం చట్ట వ్యతిరేకమైన మాటలు మాత్రం చెప్పడం జరిగింది. ఆ టైంలోనే కూటమి ప్రభుత్వం కనుక అనుకుంటే అరెస్ట్ చేయడం జరిగేది. కానీ ఈ రోజు నిన్న విజయవాడ సిటీలో, విజయవాడ కమిషనరేట్ లో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ, కర్రా జయమ అనే ఒక మహిళ, అతి సామాన్య కుటుంబం సంబంధించిన ఒక మహిళ, దళితురాలు, ఒక ఆడపిల్ల, ప్రపంచ మహిళా దినోత్సవం చేసుకున్న సందర్భంలో, అదే ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఆ దళితురాలు, అతి చిన్న సామాన్య కుటుంబం సంబంధించిన ఇంకొంచెం చెప్తే నాగలు అన్యాయం జరిగిందని, జాడా శ్రవణ్ కుమార్ చేతిలో అన్యాయం జరిగిందని, మోసం జరిగిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అందులో ఉన్న వాస్తవం కూడా ఖచ్చితంగా వాస్తవం ఉందండి. ఆమె స్పష్టంగా ఏం చెప్తుందంటే, 50,000 రూపాయలు ఫోన్ పే కొట్టాను, ₹1,00,000 నగదు ఇచ్చాను, 1,50,000 తీసుకొని 2 సంవత్సరాలు జరగాల్సిన న్యాయం అంటే న్యాయం జరగ అన్యాయం చేశాడని ఆమె స్పష్టంగా చెప్తా ఉంది.